మార్చింది కొండ మిర్యాలగూడ హైదరాబాద్ దగ్గర నైట్ వెళ్ళారా? పొద్దున్నే బయలుదేరి నైట్ అయింది. 6ంటికి బయలుదేరితే అక్కడికి వెళ్ళి 10 అయింది, 9. ఆడ పని చూసుకొని నైట్ బయలుదేరాం, 11ంటికి ఇంటికి వచ్చాం. పని చేస్తుందా డోర్ లాక్? గట్టిగా మిమ్మల్ని నువ్వు పని ఎట్ట చేస్తున్నావా అసలు చూద్దాం లేరా, చేస్తున్నావా లేదా కూర్చున్నావా అని ఆ నుండి జూమ్ చేసి చూస్తాడు. ఒకవేళ చెట్టు కింద ఉన్నా నేను ఊరకు వైర్లు దిగిపోతున్నాయి అని కొద్దిగా అట పెట్టిన ప్లే పెట్టినావా? తెగిపోతాయి. మరీ టైట్ వేసినాం అనుకో బరీ. ఈ అంచర్లకు వచ్చిన తర్వాత 3 సార్లు ట్యాగ్ రింగులు కూడా ఆరో భలే పాటది పో. 4:40 అయిపోయినాయి, అప్పుడు దిగిపోయింది అది స్ప్రింగా. ఆయన అట్లా మళ్ళీ హ్యాండ్ యాక్సిలేటర్ వద్ద 2 అప్పుడు వచ్చింది. ఇంకా అది దాన్ని వేసిండి. ఇంకా ఆ రోజు 45 ఏం పడ్డాయి అంతే. ఆయిల్ లీక్ అవుతుందా? వద్దు మామూలుగా కనుక్కోకూడదు మరి అది కూడా. ఇది మొత్తం అది చూసాను, కింద కనబడుతుంది. వీడియో పెడతారా వద్దని చూడండి. ఖాళీగా ఉన్నప్పుడు ఒక నా కొడుకు చెప్పడు పని, తగులుకొని అలాడిస్తారు. మీరు ఫోన్ చేస్తున్నారా? చెప్పలా, నేను అడిగినా కానీ 4 రోజులు ఆగంటారు. ఏదన్నా పని పెట్టుకున్నప్పుడు వాళ్ళకాయ వాళ్ళు ఫోన్ చేసి చూడాడిచ్చారు డ్రమ్ముని. ఇది నువ్వు వేసింది ఎక్కడ? డ్రమ్ము వేసిందా? బండితో పాటు వచ్చిందే కదా. ఇది బండితో పాటు వచ్చిందరా? ఓకే. బయటికి వేస్తే వెళ్ళిపోయి కానీ అమ్మేసి 2 బండ్లు అమ్మినాం. అది మాల్ ఎక్కువ వస్తుంది, మూమెంట్ మాత్రం చిన్నగానే ఉంటుంది. అంటే 2 పక్క నడిపి తేడా అనిపిలా. సాయంత్రానికి మైలేజ్ తేడా వచ్చింది కానీ మైలేజ్ తేడా వచ్చిందిలే. చిన్న బండికి పెద్ద బండికి మైలేజ్. లైట్లది రాత్రి వాడు కొరియర్ వేసాడు కానీ బస్కి వేయలేదు మేస్త్రి. లైట్లు ఊరు బండి ఎగరేసినప్పుడు ఆగిపోకుండా మా వాడు మా పిత్తలు పొద్దున్నే ఏ టైం ఎట్టుంటో తెలియదు. అది పుసుకునే మిరిగినా రేట్లో ఉన్నాయి.
చేయడమే. ఇంకా మారుతాను. కొత్త వేస్తాను నాన్న. ఈ నల్లగా ఉన్నాయి, రెడ్గా ఉన్నాయి, ఎందుకని మార్చాము, క్వాలిటీ మార్చామన్నమాట. ఇక అదే సంగం పడిద్ది నోటేమిటి నాకు కూడా. లోపల నువ్వు నేను ఇద్దరు ముగ్గురు వాడుకో చిన్నాడు. ఇప్పుడు నడిపినట్టు కాదు, రేపు డ్రమ్ములో జరబడి తనకు పట్టాలా. ఎందుకు రాళ్ళ పై బాగా లేగినప్పుడు ఆ పై బాగా తిడతాడనే. ఫోన్ చేసిన వాళ్ళు తిట్టించిన ఇంటికి ఆడున్నారు. ఇటు జరిగింది ఇటు జరిగింది. అవును, ఇది ఇట్లా చేస్తే ఇది ఇట్లా వచ్చింది అనేది అర్థమైపోద్ది అనమాట. అలా దానికి విషయం. అంత మొదలు బండి అంటే బో ఇంట్రెస్ట్ పని చేసేటప్పుడు. బండి పని ఏదన్నా వచ్చిందంటే స్కూల్కి కూడా పోయామని కాదు. ప్రతి ఒక్క పని జాగ్రత్త చూసి నేర్చుకోండియా, మంచి లైఫ్ ఉంటుందిరా ముందు ముందు. మీరు నాకు తెలిసి సీడ్ పని తీసుకుంటారులే. తీసుకోండి, ఎందుకంటే కొంచెం వర్క్ ఈ సీజన్కి కాదులే, వచ్చే సీజన్కి బండి తీసేసుకోండి. ఇంటి వర్క్ ఉంటే తీసేసుకోండి, ఎందుకంటే వాటికి అని డబ్బాలు ఇవన్నీ తీసుకోవాలనుకుంటుంది. రేకులు కూడా మా పేన ఎంతరికి 2,80,000 దిగాడు 6 నెలలకి. మీ దగ్గర? మా దగ్గర 80,000 ఎక్కువ దిగిండు. అందుకని ఇప్పుడు రేకులు అవన్నీ తీసుకోవాలండి. రేకులు కూడా మీ పెదనాయనయా? మోసం చేసి 80,000 ఎక్కువ దిగిండు. ఏం చేస్తాం అన్న, అయిపోయా అనడానికి ఏమి లేదు. మీ బండికి ఇష్టం అయిపోయిందాక ఇంకెన్ని ఉన్నాయి దీనియా? వచ్చే జనవరి కల్లా బండి తెస్తారులే మీరు. ఇల్లు కట్టాలి ఇంటికాడ అద్దెంకులనా? అద్దెంకులు. ఈ బండి అయిపోగానే ఒక సంవత్సరం ఒక 4-5 నెలలు చేసుకొని అద్దెంకి పోవడం, కడిదింగడం, రావడం, మళ్ళీ రావడం, ఇల్లు మళ్ళీ ఒక సంవత్సరం చేసుకోవడం, మళ్ళీ బండి తీసుకోవడం కాదు. కొత్తది తీసుకుంటే స్పాట్ కేసు గడి తీసుకోవాలి, కిస్తీల మీద తీసుకోకూడదు. సరే ఓ 10 లక్షలు అటు ఇటు ఉన్నా తీసుకోవచ్చు, కానీ మళ్ళీ కిస్తీలు కట్టుకోలేం. ఈఎంఐలు కిస్తీలు తలనొప్పి. ఇంటి కాడ ఉన్నాం, 10 రోజులు చేస్తున్నా. మేము ఫోన్ చేసా పోయిన వారంలో. ఫోన్ చేస్తే మేస్త్రి కొద్ది గుడికి వెళ్తున్నాను, వచ్చి టైం పట్టిద్దిలే 4-5 రోజులు తర్వాత ఫోన్ చేస్తాలే అన్నాడు. నిన్న ఫోన్ చేశాడు. మేము మరి వచ్చిపోతే బాగుంటుందిగా, వచ్చి రా ఊరికి పోయి అంట. ఊరికి పోయి వచ్చినాము. నందిగామ, నేరం పోటాము అదే అదే అంటుంది, నందిగామ దగ్గర. పూర్తి దింపలేదు ఎందుకు గాయలు అట్ట పైపు లేదా? నువ్వు బకెట్ కొద్ది గ్యాప్ చూసావా? అవి తుప్పు లేచి బిళ్ళలకు పోతాయి, బిళ్ళలకు పోతూ ఉంటుంది.
అది పోతానే ఉంటుంది ఏంటి లేగలేదా బయట బేకులు 50,000 అంతేనా 20,000 అంత కూడా 10,000 ఇప్పుడేమో బ్రేక్ లేకపోతే ఇబ్బంది బ్రేక్ పైపోయింది ఈడ వెరువుగాడు ప్రతి దాంట్లో కాలు దొరుకుతుంది వచ్చిందే పైకి అరే అద్దానికి పడింది కదరా ఇందాక పడింది ఇప్పుడు పడింది ఎలాగ పడ్డది ఇప్పుడు పడుతుంది ఇంకా పూర్తిగా హార్డ్ అయినట్లేవు కదా మాయా అంతగా అవి లైట్గా అరిగినాయి అంటే ఇప్పుడు వాళ్ళు వారికి కొద్దిగా ఆయిల్ వస్తున్నప్పుడు ఇది మార్పించుకుంటున్నారు బాగా ఆయిల్ డ్రాపులు కారు కింద పోయేటట్టు కాదు వారికి లైట్గా వచ్చినప్పుడు ఇప్పుడు మార్పించుకుంటున్నారు లేకపోతే అసలు వచ్చే మొత్తం చెమ్మ అవుతుంది అదే చెమ్మ అవుతుంది మొత్తం అయిపోతుంది అది పైపులో అనుకుంటున్నాం మేము తేడా కడుతున్నాను అర్థం కాదు డీజీ వాళ్ళ పొద్దు చేసిన అప్పుడు కింద కారుతుంది లేకపోతే అవి వచ్చేవి కాదు అంత తేలిగ్గా ఇవి మనం యాక్సిల్ చేసినప్పుడు వేసాం అప్పుడు వేసింది దీనిగా అలా వాడి దెబ్బకే ఈ పోయినాయి ఎవరు ఊపి అంతేనా మనం యాక్సిల్ చేసినప్పుడు ఇది వేసింది ఈ బండికా ఈ డీసీ బాల్ ఓరింగ్లు బిగిస్తే నీకు అక్కడికి వచ్చాను గుర్తుందా నేను బోర్డు తీయటానికి పోతే మన ఇద్దరం వెళ్ళింది వాడు నువ్వు ఆకలేనట్టు పోయింది అబ్బాయి అట్లయితే పానేలే వాడు ఏదన్నా లేకపోతే తిండి మటు కరెక్ట్ టైం అనుకోండి ఆకలి కొండలేరులే చాలడా నా గుడికాడికి పోయినప్పుడు ఆకలి అవుతుంది అని అంటున్నాడు డబ్బులు ఆపడ్డాయండి దాని నా జోలు తిందాంపా అంటాడు అందుకని పెట్టుకోండి నేను డబ్బులు అసలు పైస్తానని నేను వద్దు అంట ఆదివారం అదే మా అమ్మ కూడా 100 రూపాయలు తీసుకోవడం పోవడం సెంటర్ పోవడం తినుకొని రావడం చూడయ్యా ఒరే క్లారిటీ ఉండకూడదు ఎలాగ బండి స్టార్ట్ చేయగల బకెట్లోకి మనం మెషిన్ షేడ్ చేయాలి ఉప్పు తీసుకోవడానికి పెట్టుకోవడానికి టక్ 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 అయిపోద్ది స్పీడ్గా చాలా లేట్ చేయనాడు ఇది తలనొప్పి అంటే అందుకని మెషిన్ అయితే ఈజీగా ఉంటుంది టప్పని పీకుద్ది టప్పని వేసుద్ది
బండి ఉంటే పోయి చిన్న బండి లేదు. వేయించర్లు అమ్మించినందుకు వీళ్ళు డబ్బులు ఇస్తారు, వేయించర్ వాళ్ళు వేయించర్ అమ్మించినందుకు ఫ్లాట్ మళ్ళీ కొన్న వాళ్ళు ఇస్తారు, కొనుక్కున్న వాళ్ళు కదా. దీనికి మొత్తం పెట్టింది 50 లక్షలు. ఇంకొకడు వచ్చి నేను కొనుక్కుంటానంటాడు, అదే డెవలప్మెంట్. ఆ తర్వాత ఇంకొకడు వస్తాడు, ఇంకొకడు నేను కొనుక్కుంటానంటే ఈ డెంప అనుతారు. స్థిరంగా ఉంచుకునేది ఎవరు కొంతమంది మాత్రం చేయి మారుతూ ఉంటారు. సగమేమో 2 చేతులు మారినాయి, 3వ చేయి మారడానికి రెడీగా ఉన్నాయంట. భయపడి ఇచ్చిన అర్థం. తర్వాత నేను మొత్తం ఎట్టింగ్లో చూసుకుంటాను, మొత్తం కలిపి పెడతావు. అవి రేట్ కూడా ఎక్కువే కదా మాయా, 2-3 ఏళ్ళు ఉండి. అది 1000 రూపాయలు. 1000 రూపాయలే ఇయ్యా. మొత్తం సాడి చెట్టుగా చాలా మంది ఉండేవాళ్ళే, ఖాళీగా ఉండదు బండి పెట్టి. అలా యూట్యూబ్లో అలా పెద్ద బండి పెడతారు చూసా, ఆంజనేయుడు చేస్తాను ఇప్పుడే. పెద్ద బండి పెడతారు యూట్యూబ్లో. ఎవరు ఇండియాడు తెలుగు చాలా మంది ఉంటారు, మనమేనా తెలుగుడే. అందరూ హిందీ వాళ్ళు కన్నడ వాళ్ళు ఉన్నారు, కానీ తెలుగు వాడు తక్కువే. డ్రైవర్లోనా ఎక్కువ నేర్చుకోవాలంట చాలా. ఎంత మాత్రం నాకేం తెలుసు. నువ్వు కూడా మానేసావు బడి. అరే చదువుకుంటారు బాగా మంచిది. పోతాను మా పంపిడు ఆడికి పోయి బడి బానుగా 1 రోజు 2 రోజులు తిరుగుతా అంటే బడికి పోయినా బ్యాగ్ ఆడ దిగి తిరుగుతా అంటే మళ్ళీ ఇంటర్వ్యూలు పోయి బ్యాగ్ తెచ్చుకుండి వాళ్ళ లేకపోతే ఎవరెక్కడ దిగుని వస్తారు. అందుకే దెంగొచ్చింది.
నా మాట రా ఇక్కడ ఇంటికి రా అని తీసుకొచ్చి ఇక్కడ తీసాడా భద్రంగా. అన్నం కూడా తిన్నాను నేను. ఉదయాన్నం మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం. ఎన్ఎస్సి పెడుతున్నా సైలెన్సర్ అది పెట్టాలి దీనికి. డిగ్రీ కానిద్దాం. ఎన్ఎస్సి వస్తలే మాలు ఈడిగా పెట్టించుకుంటున్నారు వీళ్ళు. సౌండ్ ఎక్కువ రావచ్చలేదు. అది పెట్టియాలా? ఇది బీకేసి బుల్లెట్ ఇది పెట్టు. దానికి లబ్బర్ అయితే చాలరా. లబ్బరే సౌండ్ వచ్చేది. దీనికి లబ్బర్ వేద్దాం. అట్ట ఇంజిన్ దెబ్బ తిరిద్దాం ఏం కదా. సెట్ బాగా ఇంగిన మళ్ళీ దీన్ని తెచ్చిన దీనికి మా మామూడు చిన్నవాడు ఒట్టుబడి కొనొస్తాడు. లావట్టాడా సన్నగా ఒట్టుబడి తీసుకొస్తాడు. సీట్లో ఇచ్చి కాళ్ళమే నాకే అర్థం కాదు. ఆ సీట్ కొద్దిగా ముందర జరుపుతావా? కాళ్ళు అందట్లేదు మా వాడికి నాకు. మీరే కావాలని ఎనికి జరిపించుకున్నారు ఇదివరకు? మా నాన్న జరిపించిండా? అది ఇరిగిపోయి ముందరగా వెనక్కి ఇది మాట్లాడడానికి విడింది. అది ఎంత అవుతుంది అది? నా మాటిని ఆ సీట్ తీసి కారు సీట్ కొనుక్కోవచ్చు. ఇందులో ఉండదు కొనుక్కోడానికి. ముందుకు నెట్టి కొనుక్కోవచ్చురా సీట్ వాల్చి. ఇప్పుడు వచ్చే బండి వచ్చింది కదా మాయా, అట్లా పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు. ప్రతి రిస్క్ తీసుకోవాలి. ఈ బండి ఉండిద్దిరా అనుకుంటే పెట్టించుకో. అమ్మేస్తాయేమో. అమ్మేది మీద ఉండదు. ఇది కొట్టిందో అది లేదు. బ్రేక్ కానీ ఏదన్నా అయ్యేది చూడరాదు. రాత్రి చెప్పినట్టు పైప్ తెచ్చాడు. పైప్ కూడా తీసి బ్రేక్ పైకి నెలకి ఫ్రీ అయింది. అప్పుడు వెళ్ళింది బండి. ఇది గట్టిగా అయిపోయిందా? ఉన్నాయా దీని కిస్తీలా?
టోల్ గేట్ కాడ చిన్న పిల్లలు పోతే పట్టుకుంటారు కదా బైక్ మీద కొట్టుకుంటారు పట్టుకున్నారు కదా బాగోగ్రీ నేను అందుకే అటు నుంచి చేద్దానికి ఎందుకు పట్టుకుంటారులేనాడా ఇటు నుంచి వచ్చినాయి ఇంకే రోడ్డు బాగోదు మీ నాన్న బిల్లు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బండి ఇచ్చింది ఇప్పుడు మీ నాన్న లేకపోతే ఎవరు ఇచ్చారా పెద్దామని అన్నాడు మీ నాన్న అయితే బిల్లు అంటారు ఫస్ట్ ఎందుకంటే నీకు బండి ఇచ్చింది మా నాన్న లేడు ఒంగోలు పోయినా చూస్తా సరే మా నాన్న ఒంగోలు నుంచి వచ్చిన తర్వాత తీసుకెళ్ళాను అక్కడ బండి నువ్వు ఏమీ ఉండరా అంటాడు నువ్వు ఎన్ని చెప్పినా కుదరదు ఇంకా ఆడ నేను అక్కడే వస్తారు కారు పట్టుకున్నట్టు ఇంకా వెళ్ళదు తెలిసి కౌన్సిలింగ్ అంటే చెప్తారు వీడు మీరు కూడా బండి ఇచ్చాం పొరపా యాక్సిడెంట్ అయితే వీడు దెబ్బతింటాడు వాడు దెబ్బతింటాడు ఏమో నేను బాగానే తోలుతలేరు మా వాడ చంద్రబాబు మా మామని అంతా మా మామని బండి వేసుకొని పోతాం ఎందుకంటే టీడీపీ బండి ఇది పసుపు కలర్లా ఏం చేయలేడుగా వదిలిపెడతాడు ఇంకా ఒక గొంత ఎక్కే ఇంకా లేచిపోతుంది ఇంకా పైకి పోతుంది టికెట్ రాసుకోవడం ఇంకా పైకి గిట్టుగా ఉన్నట్టండి కొత్త అయితే గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటాయి కదా టైర్లు స్లిప్ అవుతున్నాయి పక్క వాన పడుతుంది ఒక్క వాన పడుతుంది పాము వచ్చింది ఇక. అది అనుకుంటే పిచ్చి దాకా అంటాడు ఆయనేమో అంత తర్వాత వాళ్ళని ఏం దూరేది రెండవది టైం అయ్యి అన్నాడు మయ్య తెలియకుండా దానికి గాదెంగి బండి ఆపుకొని అన్నం తిని బండి తుడుచుకొని దానికి వచ్చాడు దిగిన ఇంక బండి ఈ బాడీకి తలనొప్పి నా కొడుకులు ఏదో నా డబ్బులు లేదు లాస్ట్కి 3 దాకా చేయించుకొని 4000 ఇచ్చిండు ఈ రోడ్ కొద్ది కొద్ది దానికి వచ్చేస్తాను ఫస్ట్ అంత తెచ్చిండ్రు 3000 అంత 3000 తెచ్చి అది మొత్తం అయిపోయిందా తోలాలంట ఈ బండి తరిగేదే రోజుకి 6000 కేరళకి అయితే 30,000 అది నీడానికి కేరళ తీయడానికి పంపులన్నీ మళ్ళీ క్లీన్ చేసేయాలి వీడియో పడి ఇంకా కానీ ఇది పోతుంది అది పోతుంది ఇది రెండిట్లో లేదా ఒకటి మిషన్ నీ కాడ అలాంటిది మరి అది విడి బిగించుగా మిషన్ దేశాలు అది జామంట్ అయిపోయింది పాటికి కదా కర్ర